ఉమ్మడి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ సతీమణి తులసి పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. వేల్పూరు గ్రామంలో రాధాకృష్ణను గెలిపించాలని గడప గడపకు తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. సీఎం జగన్ పథకాలను అమలు చేస్తే అడ్డుకునేవారు ఎవరూ లేరన్నారు. కానీ ఎన్నికల నిబంధనలు అమల్లోకి వచ్చాక పథకాలను అడ్డుకుంటున్నారని ఆరోపించడం తగదన్నారు. పింఛన్లకు వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి చంద్రబాబుపై దుష్ప్రచారం చేయడాన్ని ఖండించారు. వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తానని 5,000కు బదులు 10,000 రూపాయలు వేతనాలు ఇస్తానని చంద్రబాబు ఇప్పటికే హామీ ఇచ్చారన్నారు. పింఛన్ 3,000 నుంచి 4,000కు ఒకేసారి పెంచుతానని హామీ ఇచ్చారన్నారు. 2018లో 1,000 రూపాయల నుంచి 2,000కు ఒకేసారి పెంచారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతోందని తులసి వెల్లడించారు. అవన్నీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని ఆగిపోయినాయి అని చెప్పడం చాలా హాస్యాస్పదం. ఎందుకంటే ప్రభుత్వం వారి చేతుల్లో ఉంది. వారి చేస్తాను అంటే కనుక ఆపే హక్కు ఎవరికీ కూడా లేదు. మరి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఈ పథకాలన్నీ ఏదో మేము ఇస్తున్నాము, నామకే వాస్తే ఇస్తున్నాము అని బటన్ నొక్కి ఎలక్షన్ కోడ్ వస్తుందని తెలిసి మరి బటన్ నొక్కినటువంటి పరిస్థితి మనం ఈ రాష్ట్రంలో చూసాము. ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే రాజకీయ నాటకాలు మరి తెర తీశారో ఆ నాటకాలని ప్రజలంతా కూడా పూర్తిగా అవగాహన చేసుకున్నారు ఈరోజు. అందుకే ప్రజలంతా కూడా ముందరికి వచ్చి ఈ కూటమి ప్రభుత్వం వస్తేనే మన రాష్ట్రంలో ఈ అరాచక అవినీతి ప్రభుత్వాన్ని సాగనంపగలమని ప్రజలంతా కూడా విశ్వసిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రతి గుమ్మంలో కూడా మనకు కనిపిస్తుంది. అట్లాగే మరి పెన్షన్స్ మీద ఒక అబద్ధపు ప్రచారాన్ని మరి లేపినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరి పెన్షన్స్ అనేవి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే చెప్పడం జరిగింది. అట్లాగే వాలంటీర్స్కి ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ఉందో వాళ్ళని మేము మద్దతు ఇస్తాము. మరి వాలంటీర్స్కి కూడా 5,000 రూపాయలు ఉన్నటువంటి వాలంటీర్ జీతాన్ని ఈరోజు 10,000 రూపాయలకి పెంచి వాలంటీర్స్ ద్వారానే నేను మరి పెన్షన్స్ కానీ రేషన్ కానీ మేము ఇంటికి సరఫరా చేస్తామని కూడా చెప్పడం జరిగింది. కనుక ప్రజలంతా కూడా గమనించండి, మీ పెన్షన్స్ అనేవి మీకు ఇంటికే తీసుకువచ్చి ఇస్తుంది కూటమి ప్రభుత్వం అని మీరందరూ కూడా గమనించాలని నేను కోరుకుంటున్నాను. అట్లాగే మరి పెన్షన్ని 3,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ ఈరోజు 4,000కి పెంచి ఏప్రిల్ నెల నుంచే కూడా ఈ 4,000 కూడా వర్తింపజేస్తామని చెప్పడం జరిగింది. మీకు జూలై నెలలో మరి ఈ 3 నెలలకి కూడా 1,000 చొప్పున 3,000 రూపాయలు పెంచి జూలై నెలలో 7,000 వస్తుంది మీకు. అక్కడి నుంచి ఆగస్టు నుంచి మళ్ళీ 4,000 రూపాయల పెన్షన్ మంజూరు చేస్తామని మరి హామీ ఇవ్వడం జరిగింది. ఇది నిజంగా ఒక చారిత్రాత్మకమైనటువంటి డెసిషన్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకేసారి 1,000 రూపాయలు 2018లో ఒకేసారి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కూడా మరి 1,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని ఒకేసారి పెంచి 1,000 రూపాయలు పెంచి 2,000 చేయడం జరిగింది. మళ్ళీ ఈరోజు 3,000 ఉన్నటువంటి పెన్షన్ ఒకేసారి 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. చాలా